కాంగ్రెస్ పార్టీ ఏంటిది? లౌకికవాదంతో కులాలను మతాలను అన్ని వర్గాలను గౌరవించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కానీ నువ్వు కల్తీ మైండ్ పెట్టుకొని ఖరాబ్ అయ్యి బిత్తిరి నువ్వు కాంగ్రెస్ మీద నా మీద అంటే నీకేం వస్తాయా? నిజంగా బాబాలకు ఏమనుంటే బ్రాహ్మణ సోదరులకు ఏమనుంటే ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా నీళ్ళు తీసుకురా. ఆ దేవాలయానికి పేద బాబనుడు ఆకలి లేక ఆకలితో అలమడిస్తున్న సందర్భాలు ఉన్నాయి. నేను కళ్ళారా చూసిన నేనే దాన ధర్మాలు చేస్తాను. నేను సంవత్సరానికి ఒకసారి భద్రాచలం పోయి నేను శ్రీరామచంద్ర నువ్వు ఆడబోయినా చెప్పు నాకు ఆడేది అది ఐదులో పెడితే నీ బియ్యం నాకు, నా బియ్యం నీకు, నీ బియ్యం నాకు అని ఇంత అక్కడి నుంచి బియ్యం తీసుకొచ్చి ఇక్కడ ఉన్న బియ్యం కలిపి పంచుకున్నావు. నీకున్న తెలివి అది. భద్రాచలం గోదావరి నుండి గోదావరి వచ్చినప్పుడు నేను భద్రాచలం పోతా, అది నా ఇష్టం. నేను చర్చి పోతా, మస్జిద్ పోతా. నిన్న నేను మా ఇఫ్తార్ మీద అయింది నా మోత్కూర్లా. ఒక ముస్లిం సోదరునికి 4 కొడుకులు అయితే 4 డాక్టర్లు, 4 కోడలు డాక్టర్లు. ఆ ఇంటికి పోయి వాళ్ళని సన్మానం చేశాను. నేను దేవాలయాలు పోతా. ఇవాళ నేను ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్యే కాకముందే నాకు ఇష్టం అది. ఆరని అమ్మాది పట్టుకో జోలి పట్టుకో తిరుగుతాను మధు 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 అని. నాకెక్కడది అది? ఇక ఆయన పొయ్యిలో పడాల్సిందే, నాన్నాడు ఆపుతారు. ఎలక్షన్ కమిషన్ మీరు అన్నాడు పెడితే నిండు రాజ్యసభలో అంబేద్కర్ను అవమానించారు. నిండుగా రాజ్యసభలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను అవమానించారు. దానికి సమాధానం చెప్పాలి బండి సంజయ్. దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. దళితులు పెళ్లి చేసుకొని గుర్ర మీద ఊరైతే కొట్టి చంపిన చరిత్ర మీద ఉంది. కొట్టి చంపారు నిట్ట నిరుడా. మీరా దళితుల కోసం మాట్లాడేది? మీరా కాంగ్రెస్ కోసం మాట్లాడేది? అందుకోసమని ఖబర్దార్. తుంగతుర్తికి వస్తావు, తుంగరబడి తొక్కుతారా? తుంగబడి తొక్కుతారు. తుంగతుర్తాడు ఏమనుకున్నావు? పోరాటాల గడ్డ, నైజాంను ఉరికించిన గడ్డ చరిత్ర. ఒక బిఎన్ గారు, ఒక స్వరాజ్యం గారు, ఒక మారోజు ఈరన్న, ఒక దామోదర్ రెడ్డి, నికర మందుల సమ్మెల్. ఇది పోరాటాల గడ్డకున్న చరిత్ర. ఇది నీకేం చరిత్ర? నువ్వు అంటే నువ్వు తుంగతుర్తి రా చెప్తా. నేను వస్తా కరీంనగర్ వస్తా. నేను దమ్ముడే చూసుకో. ఏం దళితులంటే నీకు మాదిగలంటే నీకు ఇష్టం లేదా? నీ ఏ దేవునికి కించపరిచినాం? ఏ గుడి దగ్గర మేము అవమానపరిచినాం? మా గుళ్ళంటే ఇష్టం. నా జీవితం అంతా కూడా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. చిన్నప్పటి నుంచి జీతాల నుండి బతికిన పరిస్థితులు, అర్ధాకలతో అలవడించిన పరిస్థితులు, అవమానాలు ఎదుర్కొన్న పరిస్థితులు. మంచినీళ్ళు కావాలంటే ఎర్రటెండ నడిచిపోతున్నాం. మంచినీళ్ళు కావాలంటే మాదిగోళ్ళంటే నీళ్ళు పోయారని వేరే కులం పేరు చెప్పుకొని నీళ్ళు అడుక్కు తిన్న రోజులు ఉన్నాయి. అవి అనుభవించిన నేను. నీకేం తెలుసా? నీకేం తెలుసు? మమ్ముల అందులో మందుల సామెత తిరిగి వస్తావా? ఏంది? ఏమయ్యా ఇట్లా ఉండాలని ఇచ్చినాం, గట్టే ఇచ్చిన. అందుకే నా మధ్యలో కూడా బిగించింది. ఇది ఎట్లా ఉందని ఏటో తిక్కలు చేస్తున్నారు. మధ్యలో కూడా బిగించారు. నేను కూడా పెడతా ఆయన మీద. నేను కూడా కేసులు పెడతా. క్రిమినల్ కేసు, అన్ని కేసులు పెడతా. అట్రాసిటీ కేసు పెడతా. అన్ని కేసులు పెడతా. నేను ఏ బ్రాహ్మణుని అనలేని చెప్తే ఏ బాబులను కథ వద్దుగా. ఎందుకంటే వాళ్ళకి ఒక అప్పీల్ చేసిన నేను దానికోసం వద్దు. చెప్పండి. ఇప్పుడు లేదా బండి సాయి కూడా ఆ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా సిగ్గులేదా అన్నాడు. మరి దానికి కూడా సమాధానం చెప్పాలిగా. మేమంతా దళితులుగా కూర్చున్నవాడా అంటే ఒక సమాజానికి సిగ్గులేదటవా? ఆడ కూర్చున్న ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఆ డయాస్ మీద కూర్చొని నవ్వుతున్నారంటే నవ్వకూడదా? మాట్లాడకూడదా? వాళ్ళని సిగ్గులేదంటావు. ఏంటిది? నేను మాట్లాడిన వ్యక్తిగతమే. నో పార్టీ ఆడ. కాకపోతే మా ఎస్సీ నాయకుడికి కాంగ్రెస్ పార్టీ ఒక రాష్ట్ర బాధ్యత ఇచ్చింది కాబట్టి నేను అనలా. లేకపోతే వాళ్ళని ఏదో ఇంకోటి
ఏమన్నాడు అనేది కూడా నేను మాకు మేము అనుకున్నాను తప్ప వాళ్ళని అనలేను. మాకు మేము అనుకుంటున్నాం, మమ్మల్ని ఏమంటున్నాం అని మేము అనుకున్నాం తప్ప వాళ్ళని అనలే. వాళ్ళని అనాల్సిన అవసరం నాకు ఏం పట్టింది? ఇంకో మాట చెప్పనా, మీరు బ్రాహ్మణుల దగ్గర పోతే, మీరు నేను కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ పోతే మీద అక్షంతలు వేసి దీవిస్తే వాళ్ళ పాదవందన చేసి వెళ్ళొస్తాం. అది ఎవడన్నా కానీ ఇక నేను కూడా చేస్తా పని, వాళ్ళ దీవెన ఉంటుంది. అది ఒక పక్క అయితే ఈ గాలి 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 ఏందేందో బిత్తిరి బిత్తిరి కనుక దీని ఏదో తోగరు పట్టుకొని నువ్వు ఏలాడితే తొండం ఇది, నువ్వు తోగరు పట్టుకొని ఏలాడితే నీ తొండం ఖబర్దార్. కాంగ్రెస్ పార్టీ 140 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ. నేను ఉట్టిన ఊరుకొచ్చాడు కాదు, నికారస్తర తెలంగాణ ఉద్యమకారు నేను. నువ్వు ఆడబనివాయలా తెలంగాణ మొదలైనాడు కాంగ్రెస్ పార్టీని గుర్తించి టికెట్ ఇచ్చింది. 52,000 మేడతో గెలిచిన ఉత్తగల్లో సంజయ్ విన్నావా? హోమ్ మినిస్టర్గా నువ్వు ఆ సెంట్రల్ నుంచి నిధులు తీసుకురా, ఆ బాబాలకు పెట్టు, పేద బాబాలు ఉండరు విన్నావా? దేవాలయాలు ఒక్కో దాన్ని క్షీణించిపోతున్నాయి, దేవాలయాలు డబ్బు తీసుకురా, దేవాలయాలు డబ్బు తీసుకురా, వాళ్ళకి సాయం చేయి. మా దళితుల కంటే ఎట్లా చేయవు నువ్వు? అది నీకు ఆ సోయి కూడా లేదు. ఉన్న మందల సమయంలో విమర్శలు కూడా తిరుగుతున్నావు. మందల సమయాలు దొరికొచ్చినావు, నువ్వు మంచిది కాదు, నీకు నీ చెడికే, అది నీ చెడికే. కనుక ఈ పత్రిక మిత్రులందరూ కూడా నిండుగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను. అవునా? అనుకోకుండా మాట, అది పెద్ద నేను దాన్ని సీరియస్ తీసుకున్నాను. వాళ్ళకు కూడా పాపం వాళ్ళు ఇక వదిలే అన్ని అయిపోయాను. రైట్, ఓకే, అందరూ నమస్తే. వాళ్ళ జోలికి పోయింది లేదు. ఎందుకు? వాళ్ళేమో నాకేం పగదారులా? వాళ్ళేమో నేను వాళ్ళకేమైనా శత్రువునా? కనుక ఒకవేళ బాధపడి ఉంటే వాళ్ళందరూ కూడా మీరు బాధపడాల్సిన అవసరం లేదు. నేను మిమ్మల్ని కూడా నేను సమాజం గుర్తెరిగిన నేను, అన్ని కులాలను మతాలను వ్యవస్థనే గౌరవించడం నేను ఇవాళ ఎమ్మెల్యే అయినని కాదు. నేను 70 ఏళ్ళ నుంచి ప్రజా జీవితంలో ఉన్నాను. నేను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను. మీదంగా నీళ్ళు పోతే తాగినోని. మా వంతుకు గొడ్డు చచ్చిపోతే ఆ గొడ్డును నేను మా అయ్య చెరో కాడి బుధాన్ని వేసుకొని పోయి ఊరవతలు తీసుకుపోయి తోలుసి ఆ తోలుని చెప్పులు చేసిన చరిత్ర మాది. కనుక బ్రాహ్మణ సోదరులకు పోతే చెడిపోతాం. ఎస్సీ ఎస్టీ ఎందుకు? వాళ్ళేమో నాకేం పగదారులా? వాళ్ళేమో నేను వాళ్ళకేమైనా శత్రువునా? కనుక ఒకవేళ బాధపడి ఉంటే వాళ్ళందరూ కూడా మీరు బాధపడాల్సిన అవసరం లేదు. నేను మిమ్మల్ని కూడా నేను సమాజం గుర్తెరిగిన నేను, అన్ని కులాలను మతాలను వ్యవస్థనే గౌరవించడం నేను ఇవాళ ఎమ్మెల్యే అయినని కాదు. నేను 70 ఏళ్ళ నుంచి ప్రజా జీవితంలో ఉన్నాను. నేను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను. మీదంగా నీళ్ళు పోతే తాగినోని. మా వంతుకు గొడ్డు చచ్చిపోతే ఆ గొడ్డును నేను మా అయ్య చెరో కాడి బుధాన్ని వేసుకొని పోయి ఊరవతలు తీసుకుపోయి తోలుసి ఆ తోలుని చెప్పులు చేసిన చరిత్ర మాది. కనుక బ్రాహ్మణ సోదరులకు నేను మనవి చేస్తా ఉన్నా, మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మీకోసం ఒక్క వర్డ్ కూడా నేను వ్యతిరేకంగా మాట్లాడలేదు. దానికోసం నేను మీరు బాధపడితే దానికి నేను